తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన సన్నబియ్యం పంపిణీ పథకం పేదలకు వరమని జిల్లా కలెక్టర్ మను చౌదరి అన్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలంలోని దర్గా గ్రామంలో సన్నబియ్యం లబ్ధిదారుడి ఇంట్లో అధికారులతో కలిసి భోజనం చేశారు. జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా భోజనానికి రావడంతో లబ్ధిదారులు హర్షం వ్యక్తం చేశారు. ప్రతి పేదవాడు సన్నబియ్యంతో కడుపు నిండా భోజనం చేయాలని సంకల్పంతో ప్రభుత్వం సన్నబియ్యం పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు. ప్రభుత్వం అందించే ఈ బియ్యంలో మంచి పోషక పదార్థాలు ఉన్నాయని, లబ్ధిదారులు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మనకి స్టేట్ వైడ్ మొత్తం కూడా అన్ని ఎఫ్పి షాపుల్లో సన్న బియ్యం అనేది అందరూ రేషన్ కార్డ్ హోల్డర్స్కి ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే జిల్లా వ్యాప్తంగా మనకి 5775 మెట్రిక్ టన్స్కి గాను మనం అన్ని రేషన్ షాప్స్లో ఈ క్వాంటిటీని పొజిషన్ చేశాము. అదేవిధంగా కన్సర్న్డ్ రేషన్ కార్డ్ హోల్డర్స్ అందరూ కూడా వారి వారి రేషన్ షాప్లకు వెళ్ళి ఈ సన్న బియ్యాన్ని కూడా తీసుకోవడం జరిగింది. మన డిస్ట్రిక్ట్లో దాదాపు 90% వరకు అలొకేటెడ్ క్వాంటిటీ కూడా ఆల్రెడీ బెనిఫిషరీస్ అందరూ కూడా తీసుకున్నారు. ఈరోజు మనము దర్గా విలేజ్లో ఒక బెనిఫిషరీ ఇంటికి వచ్చి వారి సన్న బియ్యాన్ని ఈరోజు వండి మనకి లంచ్కి కూడా ఇన్వైట్ చేసి పెట్టడం జరిగింది. వారు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. సన్న బియ్యాన్ని రేషన్ షాపుల్లో ఇవ్వడం ద్వారా అందరూ కూడా ఇంట్లో ఇప్పుడు వండుకొని తినగలుగుతున్నాము. అదేవిధంగా ఇట్లా కంటిన్యూ అయితే మాకు డెఫినెట్గా బెనిఫిట్ జరుగుతుంది అని కూడా వ్యక్తం చేయడం జరిగింది.